హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో మటన్ ములక్కాడ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 స్పూన్ గసగసాలు, 1 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 యాలకులు అన్ని నూరుకుని పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో మటన్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని కుక్కర్లో తగినంత వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకుని ముందుగా నూరు ఉంచుకున్న మసాలా ముద్దను వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికిన మటన్ కూడా వేసేయాలి. వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ మటన్ బాగా ఉడికేసరికి వాటర్ అనేది ఉండదండి. ఈ కర్రీలో సరిపడినంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కర్రీ దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్కి, చపాతీకి, రోటీస్కి చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.